హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో ఓపెన్ 10th తెలుగు తెలుగు లాంగ్వేజ్లో మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఏదైతే టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఇచ్చిన మోడల్ పేపర్ ఉంటుందో దాంట్లోంచే కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఈ ఇయర్లో ఇక్కడ ఉన్న మోడల్ పేపర్లోంచి ఒక 2 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అనుకోండి, నెక్స్ట్ ఇయర్లో ఆ 2 క్వశ్చన్స్ కాకుండా ఇంకొక క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వీటి ఆన్సర్స్ని ఈరోజు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా, చూడండి. ఇక్కడ మనకి పార్ట్ ఏ ముందు మన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా రాయాలనేది ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, చూడండి, సూచనలు ఇచ్చారు. పార్ట్ ఏ ప్రశ్నలకు సమాధాన పత్రంలో జవాబులు రాయాలి. అంటే మనకు ఒక బుక్లెట్ ఇస్తారు కదా, అందులో రాయాలి. పార్ట్ బికి దాంట్లోనే రాసేయాలి జవాబులు. ప్రశ్నపత్రంలోనే జవాబులు రాసి సమాధాన పత్రానికి జత చేయాలి అని చెప్పేసి ఇచ్చారనమాట. ప్రతి ప్రశ్నకు కోరిన విధంగా జవాబులు రాయాలి. అంతర్గత ఎంపిక మాత్రమే ఉంటుంది. అంటే ఏ విధంగా క్వశ్చన్స్ రాయాలనేది చూద్దాం. అయితే ఇక్కడ మనకి పార్ట్ ఏ వచ్చేసేసరికి ఇక్కడ మనకి 2 పద్యాలు ఇచ్చారు. ఒకదానికి ప్రతిపదార్థం రాయమన్నారు. నేను ఇంతకు ముందే చెప్పాను, పద్యాలు, భావాలు, ప్రతిపదార్థాలు మీరు నేర్చుకోగలిగితే నేర్చుకోండి, లేదంటే వదిలేయండి అని. కాబట్టి ఈ బిట్ నేను పూర్తిగా స్కిప్ చేసేస్తున్నాను. దీనివల్ల మనకి 10 మార్క్స్ అనేవి పోతాయి అన్నమాట. ఓకే, మీరు నేర్చుకుంటే ఓకే. ఈజీ అయిన బిట్స్, మనం పాస్ అవ్వటం కోసం ఈజీ బిట్స్ ఏవో అవి మాత్రమే నేను చెప్తున్నాను. మిగతా బిట్స్కి నేనేం పట్టించుకోవట్లేదు. చూడండి, క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన గద్యం చదవాలి. 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 5 మార్కులు వస్తాయి. ఏమేం ప్రశ్నలు ఇచ్చారో ముందు చదివి మీరు రేపు ఎగ్జామ్లో చేయాల్సింది కూడా ఇదేనమాట. ముందు ప్రశ్నలు చదివి తర్వాత గద్యాన్ని చదివితే మీరు అప్పుడు గద్యం చదివేటప్పుడు ఆ ప్రశ్నల యొక్క సమాధానాలు మీకు ఆ గద్యంలో తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మీరు రాయటం కూడా ఈజీగా అవుతుంది, ప్రశ్నలకి సమాధానాలు తొందరగా దొరుకుతాయి అన్నమాట. కాబట్టి ముందు ఇక్కడ మనం ప్రశ్నలు చదువుదాం. సుహృలేఖ రత్నావళి గ్రంథాలు ఎవరి స్నేహబంధానికి ఆనవాళ్లుగా ఉన్నాయి? మొదటి ప్రశ్న. రెండవది, నాగార్జునుడు ఎక్కడెక్కడ నివసించాడు? మూడవది, బౌద్ధ విశ్వవిద్యాలయాల గురించి ఎవరు రచనలు తెలియజేస్తున్నాయి? నాలుగవది, ఏ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట? ఐదవది, పై పేరాను చదివి ఒక ప్రశ్న తయారు చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం వీటికి సమాధానాలు చూద్దాం. నాగార్జునుడనే బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. వీరి స్నేహబంధానికి ఆనవాళ్ళు సుహృల్లేఖ రత్నావళి గ్రంథాలు. ఇక్కడ చూడండి, మొదటి ప్రశ్నకు సమాధానం మనకి దొరికేసింది. సుహృలేఖ రత్నావళి గ్రంథాలు ఎవరి స్నేహబంధానికి ఆనవాళ్ళుగా ఉన్నాయి? ఎవరి స్నేహబంధానికి? నాగార్జునుడనే బౌద్ధ మతాచార్యుడికి, ఇంకా శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణి వీరి స్నేహబంధానికి ఆనవాళ్లుగా ఉన్నాయి. నాగార్జునుడు ఎక్కడ నివసించాడు? రెండవది, ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి. ఈయన ధరణికోటలోను నందికొండ ప్రాంతంలోనూ గల బౌద్ధారామాలలో నివసించేవాడు. ఎవరు? నాగార్జునుడు ఎక్కడెక్కడ నివసించేవాడంట? ధరణికోటలోను నందికొండ ప్రాంతంలోనూ ఉన్న బౌద్ధారామాలలో నివసించేవాడు. విజయపురిలో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించారు. దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఓకేనా, బౌద్ధ విశ్వవిద్యాలయాల గురించి ఎవరు రచనలు తెలియజేస్తున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఓకేనా, దాని తర్వాత ప్రశ్న చూడండి. ఏ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారట అని ఇచ్చారు. ఏ విశ్వవిద్యాలయంలో? విజయపూర్లో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించారు. విదేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్థన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారు. ఇక్కడ అన్నారు కాబట్టి అది శ్రీపర్వత విద్యాపీఠం. ఏ విద్యాపీఠం అది? శ్రీపర్వత విద్యాపీఠం అన్నమాట. 4వ దానికి సమాధానం. శ్రీపర్వత విద్యాపీఠంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారు. ఓకేనా, నెక్స్ట్. ఇక్కడ ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయన, వృక్ష, లోహశాస్త్రములు బోధనాంశాలుగా ఉండేవి. నందికొండలో 1,500 గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగం వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవి అని ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారని క్రీస్తు శకం 640లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ తన రచనలలో తెలియజేశారు.
మూడవ ప్రశ్నకి సమాధానం మనకి లాస్ట్ లైన్లో ఉంది చూడండి. బౌద్ధ విశ్వవిద్యాలయాల గురించి ఎవరు రచనలు తెలియజేస్తున్నాయి అని చెప్పేసి అడిగారు కదా. చైనా యాత్రికుడు హుయాన్ తాంగ్ తన రచనలలో తెలియజేశాడు. ఓకేనా. బౌద్ధ విశ్వవిద్యాలయాల గురించి చైనా యాత్రికుడైన హుయాన్ సాంగ్ తన రచనలలో తెలియజేశాడు. ఓకేనా. ఇప్పుడు మనకి అన్ని ప్రశ్నలకి సమాధానాలు వచ్చేసినాయి. లాస్ట్ది ఏంటి, పై పేరాను చదివి ఒక ప్రశ్న తయారు చేయండి అని అడిగారు కదా. అప్పుడు మనం ఏం రాయొచ్చు, ఈ విశ్వవిద్యాలయంలో ఏ ఏ బోధనాంశాలు ఉండేవి, లేదంటే ఏ ఏ శాస్త్రాలు బోధనాంశాలుగా ఉండేవి. ఓకేనా. ఈ విశ్వవిద్యాలయంలో అంటే ఏంటి, శ్రీపర్వత విద్యాపీఠ విశ్వవిద్యాలయంలో ఏ ఏ శాస్త్రాలు బోధనాంశాలుగా ఉండేవి. ప్రశ్న రాస్తే చాలు, దానికి ఆన్సర్ అవసరం లేదు. ఇక్కడ దాని ఆన్సర్ ఏంటి, ధర్మశాస్త్రం, రాజనీతి, సాహిత్యం, వైద్యం ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఆన్సర్ అనమాట. లేదంటే ఇక్కడ ఎవరెవరు బోధనలు చేసేవారు, ఈ విశ్వవిద్యాలయంలో ఎవరెవరు బోధనలు చేసేవారు, ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు అని ఉంది కదా, దాని నుంచి అయినా సరే మనము ఈ రెండు పాయింట్లు మనకి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నల్లో రాలేదన్నమాట. కాబట్టి 2 పాయింట్లకి సంబంధించి మనం ప్రశ్న తయారు చేయొచ్చు. వీటికి సమాధానాలు. ఇది కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, అందుకనే చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక గద్యం ఇచ్చారు, దీనికి కూడా మనకి 5 మార్కులు వస్తాయి. వాతావరణ కాలుష్యానికి కారణమైన వాయువులు ఏవి, జంతువులు ఎందువలన నశించిపోతాయి, సాంకేతిక అద్భుతాలు నేడు ఎట్టి ఫలితాలు ఇస్తున్నాయి, 2050 నాటికి ఎలాంటి ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పై గద్యం చదివి ఒక ప్రశ్న తయారు చేయండి. ఓకేనా. వాతావరణ కాలుష్యానికి కారణమైన వాయువులు ఏవి అంట. ఇప్పుడు మనం గద్యం చదువుతాం, ముందు ప్రశ్నలు చదవాలి, తర్వాత మనం ప్యాసేజ్ చదవాలి. ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావింపబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉన్నాయి. వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు, గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువ అవుతున్నాయి. వీటి వలన తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి 15-35% జంతువులు నశించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొదటి ప్రశ్నకు సమాధానం చూడండి, వాతావరణ కాలుష్యానికి కారణమైన వాయువులు ఏవి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకి ఎక్కడుందో చూడండి దాని ఆన్సర్. వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు, గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువ అవుతున్నాయి. ఓకేనా. వీటికి సమాధానం ఏంటి, బొగ్గు పులుసు వాయువు, గ్రీన్ హౌస్ వాయువు అన్నమాట. రెండవ ప్రశ్న, జంతువులు ఎందువలన నశించిపోతున్నాయి, తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి నశించిపోయే ప్రమాదం ఉంది. దేని వలన అడుగుతున్నారు కదా, ఎందువలన నశించిపోతాయని, పర్యావరణ సమస్య వలన నశించిపోతాయి. ఓకేనా. సమాధానం ఏంటి, పర్యావరణ సమస్యలు, తీవ్రమైన పర్యావరణ సమస్యల వలన జంతువులు నశించిపోయే ప్రమాదం ఉందన్నమాట. సాంకేతిక అద్భుతాలు నేడు ఎట్టి ఫలితాలు ఇస్తున్నాయి. సాంకేతిక అద్భుతాలు నేడు ఎట్టి ఫలితాలు ఇస్తున్నాయి. ఎలా అంటే మొదటి వాక్యంలోనే ఉంది చూడండి. ఒకప్పుడు మానవజాతి ప్రగతికి సంకేతాలుగా భావింపబడిన సాంకేతిక అద్భుతాలు ఈవేళ పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి. సాంకేతిక అద్భుతాలు నేడు ఎట్టి ఫలితాలను ఇస్తున్నాయి, పర్యావరణానికి పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయి అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్, 2050 నాటికి ఎలాంటి ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 2050 నాటికి లాస్ట్ లైన్లో ఉంది చూడండి. 2050 నాటికి 15-35% జంతువులు నశించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్, పై గద్యం చదివి ఒక ప్రశ్న తయారు చేయండి అని ఇచ్చారు కదా, దాని నుంచి మనం ఏం ప్రశ్న తయారు చేయొచ్చు. పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలు ఏంటి, పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి. మన పరిశ్రమలు, కర్మాగారాలు, వాహనాలు, రకరకాల విద్యుత్ పరికరాలు పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలుగా ఉంటున్నాయని ఉంది కదా, ఆ సెంటెన్స్ నుంచి అంటే ఆ వాక్యం నుంచి మనం ప్రశ్న తయారు చేయొచ్చు. పర్యావరణ కాలుష్యానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి. ఓకేనా, లేదంటే ఏవి, అంతే. దీని నుంచి కూడా 5 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. కింది వాక్యాలను సంఘటనా క్రమంలో రాయండి అని అన్నారు. సంఘటనా క్రమం అంటే ఏంటి, ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది. రామరావణ సంగ్రామం భీకరంగా సాగుతుంది. రావణుడు మారీచుణ్ణి మాయలేడిగా పంపాడు. హనుమంతుడు సుగ్రీవుణ్ణి రాముణ్ణి స్నేహితులుగా చేశాడు. భరతుడు రాముని పాదుకలనే రాజుగా భావించి పాలిస్తున్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించారు. వీటన్నిటికన్నా ముందుది లాస్ట్ది. రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగాన్ని
రక్షించారు. తర్వాతదేంటి, భరతుడు రాముని పాదుకలనే రాజుగా భావించి పాలిస్తున్నాడు. తర్వాతదేంటి, రావణుడు మారీచున్ని మాయలేడిగా పంపాడు. తర్వాతది, హనుమంతుడు సుగ్రీవుణ్ణి రాముణ్ణి స్నేహితులుగా చేశాడు. లాస్ట్ది, రామరావణ సంగ్రామం భీకరంగా సాగుతుంది. ఈ విధంగా రాయాలన్నమాట. తర్వాత ఏ ఏ పాఠాల్లోంచి ఎలా ప్రశ్నలు వస్తున్నాయో చూద్దాం. కింది ప్రశ్నలకు 10 వాక్యాలు సమాధానాలు రాయండి అని ఇచ్చారు. ఒక్కొక్క దానికి 5 మార్కులు అనమాట. ఇక్కడ చూడండి, వెన్నెల పాఠ్యభాగ కవి జీవిత విశేషాలను తెలియజేయండి అంటే కవి పరిచయం అనమాట. వెన్నెల పాఠం యొక్క కవి పరిచయం అడుగుతున్నారు. లేదా హనుమంతుడు సముద్ర లంఘనానికి ముందు చేసిన చేష్టల ఆంతర్యం ఏమై ఉంటుంది. సముద్ర లంఘనం పాఠం ఉంది కదా, ఆ పాఠంలో హనుమంతుడు సముద్ర లంఘనానికి అంటే సముద్రం మీద నుంచి వదలికి దూకేటప్పుడు ముందు చేసిన చేష్టలకి ఆంతర్యం ఏమై ఉంటుంది. ఆ రెండిట్లోంచి ఒకటి మాత్రమే రాయాలన్నమాట. ఏదైనా దానికి 5 మార్కులు అనేవి వస్తాయి. తర్వాత మా ప్రయత్నం పాఠం ఆధారంగా పీఠిక అనే సాహిత్య ప్రక్రియని వివరించండి అంటే పీఠిక ప్రక్రియ ఏంటో రాయాలి. వివేకహీనుడైన ప్రభువును సేవించట కంటే వనవాసం ఉత్తమం అని దీన్ని ఔచిత్యాన్ని గురించి చర్చించండి. వివేకహీనుడైన ప్రభువుని సేవించడం కంటే వనంలో ఉండటం ఉత్తమం అనే దాని గురించి చర్చించండి. తర్వాత చూడండి, లక్ష్మణుడు పాత్ర స్వభావాన్ని వివరించండి. లేదా రాముడు పట్టాభిషిక్తుడవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముందంటూ కైక మందరతో అన్న మాటలను బట్టి మీరేం గ్రహించారు. ఓకేనా, ఈ 2 కూడా మనకి లాస్ట్లో రామాయణం ఉంది కదా ఉపవాచకంలో, దాని నుంచి వచ్చిన ప్రశ్నలు అనమాట. ఏదన్నా ఒకటి రాయాలి. మనం కార్యక్రమం ఉపయోగాలను తెలుపుతూ మిత్రునికి లేఖ, లేదంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఒక వ్యాసం. ఈ లాస్ట్లో మనకి చూసినట్లయితే ఒక లేఖ లేదంటే వ్యాసం కానీ లేఖ కానీ ఒకటి రాయమంటున్నారు. దానికి కూడా మనకి 5 మార్కులు ఉన్నాయన్నమాట. తర్వాత మళ్ళీ మనకి 20 మార్కుల్లో 20 వాక్యాల సమాధానాలు రాసే ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి 10 మార్కులు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాఠమే మాతృభావన పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి అని ఇచ్చారు. ఈ పాఠం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోండి. దాన్ని పాఠం యొక్క సారాంశాన్ని రాయటమే ఈ ప్రశ్నకి సమాధానం అవుతుంది. మాణిక్య వీణ కవిత సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాలన్నమాట. మాతృభావన గురించి కానీ మాణిక్య వీణ గురించి కానీ. తర్వాత పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు, దీనిని సమర్థిస్తూ సమాధానం రాయండి. లేకపోతే గోరంత దీపాలు పాఠం ఆధారంగా వృద్ధుని పాత్ర స్వభావాన్ని గొప్పదనాన్ని సొంత మాటల్లో రాయండి. మళ్ళీ చూడండి, శ్రీరామ సుగ్రీవుల మైత్రి జరిగిన తీరును వివరించండి. లేదా శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి. ఇక్కడ చూసినట్లయితే శ్రీరాముడికి సంబంధించి ఏంటి, రామాయణంలోంచి ఇక్కడ ఒక 10 మార్కుల ప్రశ్న ఒకటి వచ్చింది, అలాగే 5 మార్కుల ప్రశ్న ఒకటి వచ్చింది. అవునా, 5 మార్కుల్లో ఒక ప్రశ్న, 10 మార్కుల్లో ఒక ప్రశ్న. రామాయణం మీకు పూర్తిగా తెలిసినట్లయితే మీరు ఎక్కడే 15 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. అవునా. నెక్స్ట్ మనకి మాదిరి ప్రశ్నపత్రం పార్ట్ బి అనమాట. పార్ట్ బిలో చూసినట్లయితే ఏమున్నాయి చూడండి. కౌముది చల్లదనాన్ని ఇస్తుంది. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ఓకేనా, గీత గీసిన పదానికి అర్థం అనమాట. అర్థం అంటే ఏంటి, కౌముది అంటే వెన్నెల, చల్లదనం. ఒకవేళ కౌముది అంటే వెన్నెల అని మనకు తెలియకపోయినా సరే, కౌముది చల్లదనాన్ని ఇస్తుందంటే మంచు మనకి చల్లగా అనిపిస్తుంది తప్ప చల్లదనాన్ని మనకి ఇవ్వదు దూరం నుంచి. అవునా, కాబట్టి కౌముది అంటే వెన్నెల అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ వెడల్పు రంధ్రం ఇవి ఉండవు. వెన్నెల మంచు ఈ రెండిట్లో ఏదనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. అమ్మ చట్టువంతో అన్నం పెట్టింది. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. నెయ్యి, గరిటె, పెరుగు, కూర. అమ్మ గరిటెతో అన్నం పెట్టింది. 2 దిక్కుల న్యాయం చేయడానికి నీవే మాకు దిక్కు. గీత గీసిన పదాలకు నానార్థ పదం గుర్తించండి. 2 దిక్కుల న్యాయం చేయడానికి నీవే మాకు దిక్కు. దిక్కు, 2 దిక్కుల న్యాయం. దిక్కు అంటే ఏంటి, దిశ. నీవే మాకు దిక్కు. శరణం ఫస్ట్ది అనమాట. దిశ, శరణం. కులం కంటే గుణం ప్రధానం. గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి. కులం కంటే గుణం ప్రధానం. వంశం, జాతి. హిమవంతుడను పర్వతరాజు కూతురు. వ్యుత్పత్తార్థ పదం పార్వతి. ఓకేనా, పార్వతి. పారావరం నందు ఎప్పుడు అలలు వస్తాయి.
గీత గీసిన పదానికి వ్యుత్పత్తి గుర్తించండి. అపారమైన తీరం గలది. పారావరం. పాదములు కడుగు కొనుటకు ఉపయోగించే నీరు. సమస్తమును ధరించున్నది. అన్నాదులను దొంగిలించున్నది. అపారమైన తీరం గలది. మొదటి సమాధానం. విద్యార్థులకు ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు. గీత గీసిన పదానికి వికృతి పదం ఉపాధ్యాయుడు. బొజ్జ. రెండవది బి అన్నమాట ఆన్సర్. కృష్ణా నది సంద్రంలో కలుస్తుంది. గీత గీసిన పదానికి ప్రకృతి రూపం గుర్తించండి. సంద్రం, సముద్రం. బి దీని ఆన్సర్ కూడా. సర్వేంద్రియానం నయనం ప్రధానం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. నయనం, అక్షి, నయనం. రెండవది బి అన్నమాట ఆన్సర్. మాత, తప్పు, సైరింపుమి. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు. మాత పర్యాయ పదాలు అడుగుతున్నారు కదా. అమ్మ అని ఉంది కానీ అమ్మమ్మ ఉంది కాబట్టి అది కూడా కాదు. తల్లి, జనని. ఓకేనా. డి అనమాట ఆన్సర్. తల్లి, జనని. అన్నిట్లో కూడా అమ్మ ఉంది కానీ అమ్మమ్మ ఉంది. మాత అంటే తల్లి, జనని అనమాట. తర్వాత జ్ఞానోదయం కలగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. జ్ఞానోదయం కలగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. గుండెలు బరువెక్కడం, నీరు కారిపోవడం, కాలధర్మం చెందడం, కనువిప్పు కలగడం అన్నమాట. ఆన్సర్ కనువిప్పు కలగడం. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం అనే జాతీయానికి అర్థం గుర్తించండి. ఉన్నది ముక్తం రక్షించడం, లేనిదంతా రాబట్టడం, పూర్తిగా నాశనం కావడం, పూర్తిగా సమకూరడం. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం అనే దానికి అర్థం ఏంటంటే పూర్తిగా నాశనం కావడం అనమాట. ఓకేనా. సి ఆన్సర్. సాయికి మీగడ అంటే చాలా ఇష్టం. గీత గీసిన పదాన్ని విడదీయండి. మీగడ. మీ ప్లస్ గడ. మీగడ. సాయికి మీగడ అంటే చాలా ఇష్టం. గీత గీసిన పదాన్ని విడదీయండి. దీన్ని నేను కామెంట్ సెక్షన్లో మళ్ళీ పెడతాను. కర్మాధారంబులందు మువర్ణకంబు పుంపులగు ఏ సంధి సూత్రమో గుర్తించండి. ఈ ప్రదేశం పాఠశాల నిర్మాణానికి అనుకూలంగా ఉంది. గీత గీసిన పదం ఏ సమాసం. అనుకూలం. ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. రెండు దేశాలు. నజబజ జజర అనే గణాలు ఏ పద్యానికి వస్తాయో గుర్తించండి. మత్తేబం. ఉల్లాసం అనే పదం ఏ గణమో గుర్తించండి. విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అది ఏ అలంకార లక్షణం. అతిశయోక్తి. అక్షయ వృక్షముల రక్షణ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఈ వాక్యంలోని అలంకారం ఏది. ఒకే అక్షరం మళ్ళీ రిపీట్ అవుతూ ఉందన్నమాట. క్ష అనే అక్షరం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. చేకానుప్రాసం. ప్రతి పనికి లాభం ఉంటుంది. చేకానుప్రాసం, వృత్యానుప్రాసం, లాటానుప్రాసం, యమకం. వీటిలో ఏది అని అడుగుతున్నారు. ప్రతి పనికి లాభం ఉంటుంది. దీనికి వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి. ప్రతి పనికి లాభం ఉండదు. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. కర్మని వాక్యం గుర్తించండి. సుగ్రీవుడిచే వాలి యుద్ధానికి ఆహ్వానించబడిను. వాహనాన్ని వేగంగా నడపవద్దు. ఇది ఏ రకమైన సామాన్య వాక్యం. నిషేధార్థక వాక్యం. ఆహా ఎంత బాగుంది. ఇది ఏ రకమైన సామాన్య వాక్యం. ఆశ్చర్యార్థకం. వీటిలో కొన్నిటికి నేను ఆన్సర్ చెప్పలేదు. అవి నేను కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి మీకు ఇంపార్టెంట్, మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. రేపు ఎగ్జామ్కి ఇవి ఇప్పుడు చెప్పిన బిట్స్ చాలా వరకు మీకు యూజ్ అవుతాయి. అలాగే బాగా గుర్తుంచుకోండి. రాముడికి సంబంధించిన అంటే రామాయణానికి సంబంధించిన 2 ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి 10 మార్కులది వస్తుంది, ఒకటి 5 మార్కులది వస్తుంది. వాటి నుంచి మనకి 15 మార్కులు ఈజీగా వస్తాయి. అలాగే 2 గద్య భాగాలు అంటే గద్యాన్ని చదివి వాటికి సమాధానాలు చదివేవి 2 వస్తున్నాయి. వాటిలో ఒక్కొక్క దానికి 5 మార్కులు, అవి ఈజీగా రాయగలుగుతారు. వాటి నుంచి కూడా మనకి 10 మార్కులు వచ్చేస్తాయి. అంటే అప్పటికే మనకి 25 మార్కులు అనేవి మనకి ఈజీగా తెచ్చుకోవాలంటే గద్య భాగాలు అండ్ రామాయణానికి సంబంధించిన ప్రశ్నలు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఓపెన్ 10th తెలుగులో అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీకు వ్యాసాలు ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేసి పెట్టాను.
వ్యాసాల్లో ఇంపార్టెంట్ ఏంటనేది లెటర్ రైటింగ్ కూడా ఒకటి వస్తుంది. అది కూడా మోస్ట్లీ ఫ్రెండ్కి రాసేది వస్తుంది. దాని నుంచి కూడా 5 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబట్టి వ్యాసం ఒకటి, అండ్ లెటర్ రైటింగ్ ఒకటి, రాముడికి సంబంధించిన ప్రశ్నలు, అండ్ చిన్న చిన్న గ్రామర్, కొంత గ్రామర్ నేర్చుకోవటం వల్ల మీకు ఈజీగా 40 అబవ్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. కష్టపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకేనా? హాల్ టికెట్ తీసుకోండి, ఆ, ఒక మంచి పెన్ తీసుకోండి, రేపు ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.